హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియోలో మింట్ హార్వెస్ట్ అయితే చూపిస్తాను. హార్వెస్ట్ చేసుకుందామని వెళ్తే ఫుల్ మబ్బులు పట్టేసి ఉన్నాయి, వర్షం వచ్చేటట్టు. చూడండి, స్కై ఎంత డార్క్గా అంటే ఎంత డార్క్గా ఉంది. చిన్న చిన్న చినుకులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి పడ్డం. బట్ నేనైతే ఇంకా హార్వెస్ట్ చేద్దాము అని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మింట్ ఎక్కువ వద్దు, నాకు కొంచెం కొంచెమే చాలు అనుకున్న వాళ్ళు పాట్స్లో అయితే వేసుకోండి. లేదు మేము ఎక్కువ యూజ్ చేస్తాము అనుకున్న వాళ్ళు గ్రౌండ్లో వేసుకోండి. కాకపోతే దానికైతే చాలా స్పేస్ కావాలి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇంటి ఫౌండేషన్ దగ్గరలో అట్లా అయితే వేసుకోవద్దు, ఎస్పెషల్లీ యూఎస్లో ఉండే వాళ్ళైతే. మేము ఎక్కువే యూజ్ చేస్తాం మింట్, సో నేను అందుకే గ్రౌండ్లో అయితే వేసుకున్నాను, నాకు స్ప్రెడ్ అయినా ఓకే అన్నట్టు. సో దీనికి నేను మెయిన్ ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్ అట్లా యూజ్ చేస్తాను, ఆర్ చట్నీస్కి కూడా వాడతాను. అండ్ ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఎప్పుడైనా హెడేక్ అట్లా అనిపించినప్పుడు వెళ్ళి ఫ్రెష్ లీవ్స్ ఒక 2 అలా హార్వెస్ట్ చేసుకొని తినేస్తాను, వాష్ చేసుకొని నీట్గా. దెన్ నాకు కొంతసేపటి తర్వాత మొత్తం రిలీఫ్ అనిపిస్తుంది. అదేంటంటే ఆ సైకలాజికల్గానా రియల్గానా అనేది నాకైతే తెలియదు, కానీ నాకైతే హెల్ప్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా అలా హెడేక్ అట్లా ఏమైనా వచ్చినప్పుడు. కాకపోతే హోమ్ గ్రోన్ అయితే నేను చెప్తున్నాను, మార్కెట్లో తెచ్చుకున్నది అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అలాగా నేను ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని అట్లా తింటాను కాబట్టి నాకైతే రిలీఫ్ అనిపించింది. ఫైనల్గా చినుకులు పడుతూ ఉన్నాయి, కానీ ఇంక ఇక్కడ కొంచెం మాత్రమే హార్వెస్ట్ చేశాను. చూడండి, ఆల్రెడీ వర్షం అయితే స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే ఇంతవరకు హార్వెస్ట్ చేసుకున్నాను, సరిపోతుంది అని అయితే వచ్చేసాను. మన బ్యాక్ యార్డ్ ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను. చూడండి ఎంత గ్రీన్గా. ఇప్పుడిప్పుడే కదా కొంచెం బెండలు స్టార్ట్ అవుతున్నాయి, అందుకని నాకు అప్పుడైతే ఇట్లా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు అంటే జూన్ జూలై ఆ టైంలో అనమాట. సో గార్డెనింగ్ అప్పుడే కదా కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది అట్లా. అండ్ ఇదైతే మందార చెట్టు, ఇది కూడా బాగానే పూస్తుంది. కొంచెం వర్షాలు అయి పడుతున్నాయి, వాటర్ సరిపోతుంది, వెదర్ కూడా మిక్స్ ఉంటుంది. లైక్ చల్లగా ఉంటుంది అండ్ హీట్ ఉంటుంది, లైక్ వర్షాలు అయి పడుతున్నాయి కాబట్టి వాటి వెదర్ కూడా బాగుంటుంది. ఇది ఓవరాల్గా మన గార్డెనింగ్లో ఉన్న ప్లాంట్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.